వెల్కమ్ బ్యాక్. సిలిండర్ కావాలను ఇది హోటల్స్ లో ఉన్న పరిస్థితి. వంట వండితే బిజినెస్ నడుస్తుంది, వంట చేయడానికి గ్యాస్ అందడం లేదు. దీంతో కొన్ని చోట్ల కట్టెల పొయ్యలను ఆశ్రయిస్తున్నారు. బ్యాక్ టు బేసిక్స్ అనుకోవాలో లేదా కష్టకాలంలో తప్పదు అనుకోవాలో అర్థం కాని పరిస్థితి. మహబూబ్ నగర్ లో నెలకొన్న పరిస్థితిని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. చెప్పండి సార్, ఈ గ్యాస్ కొరత వల్ల మీ హోటల్ ఇప్పటికే 3-4 ఉంటాయి, దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది? నమస్తే అండి, నా పేరు నిరంజన్ రెడ్డి, శిల్పి యజమానిని. మాకు గత 3 రోజుల నుండి సిలిండర్లు చాలా ఇబ్బంది ఉంది. మాకు సిలిండర్లు అందట్లేదు. నిన్నటి వరకు ఏదో 1-2 సిలిండర్లు అందాయి, నిన్నటి వరకు నడిపించాము. ఈరోజు ఇప్పటి వరకు అన్ని మటన్ చికెన్ అన్ని తెచ్చుకున్నాము. ఇప్పటివరకు మాకు ఎలాంటి సిలిండర్ అందలేదు. దీని నుండి అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని మేము వెయిట్ చేస్తున్నాము. ఇప్పటివరకు వెయిట్ చేసి ఇప్పుడు కొన్ని కట్టెల పై మీద కొన్ని బిర్యానీ ఏదో 1-2 కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఏదో కొద్దిగా మాత్రం తిండికి సౌకర్యం కల్పించాలని కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేసి వండి పెట్టాలని, కొంత మీల్స్ పెట్టాలని ఆలోచన చేస్తున్నాము. టెంపరవరీగా అది నడుస్తుంది మాతో. సార్, మీకు ప్రతిరోజు ఎన్ని సిలిండర్లు వాడుకునేది, ఎంతమంది పనిచేస్తున్నారు మీ దగ్గర? మా దగ్గర 60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మాకు రోజు 4 కమర్షియల్ సిలిండర్ అవసరం పడతాయి. అయితే కమర్షియల్ సిలిండర్ 4 వస్తేనే మాకు మొత్తం ఒక రోజు గడుస్తుంది. ఈరోజు మాకు అలాంటివి ఏవీ జరగలేదు. కట్టెల పొయ్యిల మీద ఏదో కొద్దిగా నామమాత్రంగా సరఫరా చేద్దాము, కస్టమర్లకు అందిద్దాము భోజనం అని చెప్పేసి టెంపరవరీగా ఇప్పుడే స్టార్ట్ చేసాం మేము. అంటే ముఖ్యంగా ఈ పరిస్థితి ఇంకా చాలా రోజుల వరకు ఉండే పరిస్థితి ఉండేది. గతంలో కరోనా సమయంలో హోటల్లో అంటే వ్యవస్థ మొత్తము ఎక్కడైతే వ్యాపారాలు చేసుకునే కానీ కుటుంబ పోషణ జీవించేవారు ఆ వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైంది. అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు నెలకొనే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. కరోనా సమయంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మేము అప్పుడు 2 నెలలు మా సిబ్బందికి వాళ్ళకి జీతాలు భరించే, తర్వాత రెంట్లు ఇవన్నీ చాలా విపరీతంగా కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాము. ప్రజెంట్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడుతుంది మనకు. గ్యాస్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మా పరిశ్రమ ఏమవుతుందో తెలియదు. మా పైన ఆధారపడి ఇక్కడ 60 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మళ్ళీ స్విగ్గీ, జొమాటో వీళ్ళ ఫ్యామిలీస్ ఇవన్నీ రోడ్డున ప్రమాదం ఉంది. మాకు అదే మేము చాలా ఫీల్ అవుతున్నాము. అంటే జిల్లా వ్యాప్తంగా ఈ హోటల్ యజమానులకు సంబంధించి ఏదైనా యూనియన్ ఉంటుంది కదా ఆల్రెడీ, దానికి సంబంధించి ఏమైనా లేఖ కానీ ఏమైనా ధర్నాలు చేసే అవకాశం ఉంటుందా? అంటే ప్రభుత్వానికి ఏమైనా వినతి చేసే అవకాశం ఉంటుందా? ఇక్కడ మాతో హోటల్ అసోసియేషన్ ఇక్కడ ఉంది. కాకపోతే తెలంగాణ హోటల్ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ వెంకరెడ్డి గారు ఈరోజు సీఎంను కలిసేసి మెమోరాండం ఇచ్చేసేసి ఏదో ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతామని చెప్పేసి అన్నారు. అయినా కానీ అంటే ఇది మన ఒక్క స్టేట్ సమస్య కాదు, దేశ మొత్తం సమస్య. కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఏదన్నా స్పందించి మాకు ఏదన్నా సాయం చేస్తే కానీ మేము కోలుకోలేని పరిస్థితి. అంటే భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఉంటే ఎంతో మంది కుటుంబాలు మీ పైన ఆధారపడి గడుపుతున్నవి. దానికి సంబంధించి భవిష్యత్తులో ఏమన్నా ఇంకా సమస్యలు వస్తే ఏం చేస్తారు సార్ వీళ్ళకందరికీ మీరు న్యాయం? ఇక దానిపైన ప్రభుత్వమే మాకు ఏదైనా సహాయం చేయాలి. మా చాదనం ద్వారా మేము ఇంకా వాళ్ళని ఆదుకుంటాము. ఇక అంతకుమించి ఏం చేయలేని పరిస్థితి ఉంది మాకు. ఇది అంటే ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ హోటల్ యజమానిని కదిలించినా ఇదే పరిస్థితి, ఆవేదన కనిపిస్తుంది. ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల ఎంతో మంది తమపై ఆధారపడి కుటుంబాలు, అక్కడ పనిచేసే వాళ్ళు 60-70 మంది దాకా, ఎక్కడైతే ఏ హోటల్ ఉంటుందో చిన్న చితక నుంచి 60-70 మంది హోటల్ దాకా ఆ సిబ్బంది పనిచేస్తుంటారు. వారి ఒక్కసారిగా ఈ గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల అక్కడ వ్యాపారం నష్టపోవడమే కాకుండా అక్కడ ఉద్యోగాల భద్రత కూడా లేకుండా అవుతున్నాయి. ఇదే పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వెంకటేష్, ఐనూస్, మహబూబ్ నగర్.